చాలామందికి ఈ కాలంలో ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి. ఆ ఫర్టిలిటీ ఇష్యూస్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అంటే ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, మనం తినే ఫుడ్ అవ్వచ్చు, మన లైఫ్ స్టైల్ అవ్వచ్చు, ఇవన్నీ మారిపోయినాయి. ఒకప్పుడు 20స్లోనే మ్యారేజెస్ అయిపోయేవి, పెద్దగా ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమి ఉండేవి కాదు. బట్ ఇప్పుడు కెరియర్ పరంగా, స్టడీస్ పరంగా లేట్గా మ్యారేజెస్ చేసుకుంటున్నారు. ఇంకా కొంతమంది 30 years కూడా అట్లా మ్యారేజ్ చేసుకుంటున్నారు. అట్లాంటప్పుడు యూజువల్గా ఏమవుతుందంటే ఎగ్ కానీ స్పర్మ్ కౌంట్ కానీ 2 తగ్గిపోతూ ఉంటుంది ఏజ్ పెరిగిన కొద్దీ. సో మెయిన్ రీజన్ ఏంటంటే మన ఏజ్ ఎక్కువ ఫ్యాక్టర్ చూపిస్తుంది అనమాట. ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ని మనం ఓవర్కమ్ చేసుకొని ఈ మధ్యకాలంలో మోస్ట్లీ 50% పేరెంట్స్ అవ్వడానికి ఏదో ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటున్నారు. అట్లా అని చెప్పి డాక్టర్స్ దగ్గరికి కూడా వెళ్ళట్లేదు. నేను నాకు తెలిసినంత వరకు మీకు ఐడియా చెప్తాను ఫర్టిలిటీ ఇష్యూస్ గురించి. ఎందుకంటే అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఏం వర్క్ చేస్తున్నాను అని అందరూ చాలామంది కమెంట్ చేస్తూ ఉంటారు. కొన్ని రీజన్స్ వల్ల నేను ఎప్పుడు వర్క్ని ఎక్కడ డిస్ప్లే చేయలేదు. బట్ నేను IVF కౌన్సిలర్గా వర్క్ చేస్తాను రెయిన్బో హాస్పిటల్స్ విజయవాడలో. సో నాకు కొన్ని IVF గురించి యూజువల్గా ఫర్టిలిటీ కౌన్సిలింగ్ ఇస్తాను అన్నమాట. IVF ఒకటే కాదు. అందుకనే నాకు తెలిసిన నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చేసరికి బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ ఇంపార్టెంటే దీంట్లో. సో ఇద్దరికి అన్నీ బాగుంటేనే మనకు పిల్లలు కలుగుతారు. అలాగే మదర్ ఫాదర్ ఇద్దరి ఫీచర్స్ బేబీ క్యారీ చేస్తుంది. ఇక్కడ మదర్ అండ్ ఫాదర్ అంటే ఎగ్ అండ్ స్పర్మ్ అనమాట. రెండు బాగుంటేనే ఒక బేబీ అనేది అంటే ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. సో యూజువల్గా మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ పీరియడ్స్ గురించి రెగ్యులర్గా ఉంటున్నాయా లేదా అని లేడీస్లో చెక్ చేస్తారు. అండ్ ఫాలిక్యులర్ స్టడీ అని స్కాన్ చేస్తారనమాట. లేడీస్లో వచ్చేసరికి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఫస్ట్ అయితే ఎప్పుడు మీరు వెళ్ళంగానే బ్లడ్ టెస్ట్ ఇస్తారు. ఈ బ్లడ్ టెస్ట్ చూసి చాలామంది ఇక్కడ డ్రాప్అవుట్ అయిపోతారు. బ్లడ్ టెస్ట్లు ఊరికే ఇస్తున్నారు డాక్టర్స్, ఇంతసేపు మనం అంత డబ్బులు ఖర్చు పెట్టి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఏమి ఉండదు అని. బట్ డాక్టర్స్కి తెలియాలన్నా మన బాడీలో ఏ హార్మోన్ ఎఫెక్ట్ చేస్తుంది అనేది తెలియాలి అంటే డాక్టర్స్ కూడా బ్లడ్ టెస్ట్కి ఇవ్వక తప్పదు. కాబట్టి బ్లడ్ టెస్ట్ అనేది కంపల్సరీ. ఇంకొకటి ఏంటంటే పెళ్ళయి 1 year 2 years కదా అవుతుంది, మనం అంత అవసరం లేదు అని అనుకోకండి. మీరు ఎప్పుడైతే మ్యారేజ్ అయిపోయాక బేబీ ప్లానింగ్ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారో 1 yearలో కనుక మీరు కన్సీవ్ అవ్వకపోతే ఇమీడియట్గా డాక్టర్ని కలవడం మంచిది. ఎందుకంటే ఇనీషియల్ స్టేజ్లో ఖచ్చితంగా చిన్న కరెక్షన్స్ డాక్టర్స్ చెప్పడం వల్ల, అంటే మెడిసిన్స్ ద్వారానో లేకపోతే ఇంకోటో మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ అని ఇంకా అట్లాంటివి చెప్పడం వల్ల మీకు వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. అలా కాకుండా ఇయర్స్ న్యాచురల్గా మీరు ట్రై చేస్తూ ఉన్న కొద్దీ ప్రెగ్నెన్సీ రాదనమాట. అట్లా అని చెప్పి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ 1 year ప్లాన్ చేసుకొని ఇంకా మీకు ప్రెగ్నెన్సీ అయితే రాకపోతే కనుక మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సో లేడీస్లో వచ్చేసి మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎగ్స్ చాలామందికి మనకి ఉన్న కొద్దీ ఈ లైఫ్ స్టైల్ వల్ల లేదా ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ వల్ల ఫుడ్ వల్ల లేడీస్లో వచ్చేసరికి ఎగ్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది. సో ఎగ్ అనేది మనకి మంత్లీ ఒకటి ఫామ్ అయినప్పుడు ఆ ఎగ్ ప్రాపర్గా లేకపోవడం, దాని క్వాలిటీ లేకపోవడం, లేదా PCOD ఎక్కువ చూస్తాం. PCOD అంటే ఎగ్స్ అన్నీ ఫామ్ అవుతాయి, ఇంకా ఎక్కువ ఫామ్ అవుతాయి, నెంబర్ ఆఫ్ ఎగ్స్ పెరుగుతాయి, బట్ దాంట్లో క్వాలిటీ ఉండవు. దానివల్ల మనకు ప్రెగ్నెన్సీ అనేది రాదు. PCOD అనేది చాలా నార్మల్ థింగ్ ఈ కాలంలో, దాన్ని వెంటనే ట్రీట్ చేయొచ్చు. అయితే ప్రెగ్నెన్సీకి ఈ PCOD కూడా రోల్ ప్లే చేస్తుంది మనం పట్టించుకోకపోతే. సో మనం డాక్టర్ దగ్గరికి ఎప్పుడైతే వెళ్తామో అక్కడ వాళ్ళు ఫాలిక్యులర్ స్టడీ అంటే ఒక స్కాన్ చేస్తారు. ఈ స్కాన్ మంత్లీ అంటే మనం పీరియడ్ వచ్చిన 2nd or 3rd day డాక్టర్ దగ్గరికి వెళ్తే బెస్ట్ థింగ్ అనమాట. అప్పుడు వాళ్ళు స్కాన్ చేసి మీకు వెంటనే అనలైజ్ చేస్తారు నెక్స్ట్ మీరు ఎప్పుడు రావాలి స్కాన్కి, అండ్ మీకు లోపల అంతా బాగానే ఉందా లేదా, ఎండోమెట్రియం అన్ని థిక్నెస్ కూడా చెప్తారు. అన్నీ బాగుంటేనే మనకు ప్రెగ్నెన్సీకి ఫెసిలిటేట్ చేస్తారు మన బాడీ. సో ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. దీనికి లెట్రోజ్ అని ఇంకా ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. మీరు అనవసరంగా ఓన్గా తీసుకోకండి, కానీ డాక్టర్స్ చెప్తారు ఏ ట్యాబ్లెట్స్ ఎప్పుడు తీసుకోవాలి. దానివల్ల కూడా వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు, చిన్న కరెక్షన్స్ చేసిన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు దాన్ని సెట్ చేయడానికి కూడా ట్యాబ్లెట్స్ ఇస్తారు. అయినా రావట్లేదు అంటే డాక్టర్స్ ఓవ్యులేషన్ ఇండక్షన్ అని మెడికేషన్ ఇస్తారనమాట. అంటే మందుల ద్వారా మనకి లోపల అన్నీ కరెక్ట్గా అంటే హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ అయ్యేలాగా చేసేలాగా చూస్తారు. అప్పటికి కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే
మనకి IUI అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. IUI అంటే దగ్గర ప్రెగ్నెన్సీతో న్యాచురల్ ప్రెగ్నెన్సీతో ఈక్వలే. బట్ IUIలో ఏం చేస్తారంటే కొన్ని మెడిసిన్స్తో పాటు ఓవులేషన్ ఇండక్షన్ అంటే మెడిసిన్స్ అన్నాను కదా, దాంతో పాటు ఇంజెక్షన్స్ కూడా ఇస్తారనమాట. ఈ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల మన ఎగ్ క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అట్లాగే ఎగ్ క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ అయ్యి మనకి IUI చేసినప్పుడు స్పర్మ్ శాంపుల్ని కూడా వాష్ అవుట్ చేస్తారు. ఇట్లా వాష్ చేసినప్పుడు శాంపుల్లో డెడ్ సెల్స్, పస్ సెల్స్ అన్నీ రిమూవ్ అయిపోయి యాక్టివ్గా మొటైల్గా ఉన్న స్పర్మ్ శాంపుల్ని మీకు పంపించడం జరుగుతుంది. ఇట్లాంటప్పుడు మిగతాదంతా న్యాచురల్గానే జరుగుతుంది. బట్ కండిషన్స్ అన్నీ ఫేవరబుల్ చేసి మన ప్రెగ్నెన్సీని వచ్చేలా చూస్తాం. ఈ IUIలో కూడా రిపీటెడ్గా ప్రెగ్నెన్సీ రాకపోతే, ఫస్ట్ IUI, సెకండ్, థర్డ్, యూజువల్గా ఒక 3 IUIs తర్వాత కూడా ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఇంకా ఏదో ఫ్యాక్టర్ ఉన్నట్టు, మనకు తెలియనట్టు. ఎందుకంటే ఇక్కడ ఎగ్స్ అన్నీ మనం స్పర్మ్ వాష్ చేస్తున్నాం, ఎగ్ క్వాలిటీ ఇంక్రీజ్ చేస్తున్నాం. బట్ ఎగ్ ఎలా ఉంది అనేది మనకి బయటకు తీసి మైక్రోస్కోపిక్గా చూస్తే కానీ తెలీదు. సో ఈ IUIలో ఇంతవరకు మనకు అర్థమవుతుంది. IUI కూడా రిపీటెడ్గా ఫెయిల్యూర్స్ అవుతున్నాయి అంటే ఖచ్చితంగా ఇంకా IVFకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. IVF వచ్చేసరికి IVFలో ఎగ్ని పిక్ చేస్తారు, బయటికి తీస్తారనమాట. తీసి ఇదేం సర్జికల్ ప్రొసీజర్ కాదు, బట్ స్టిల్ అదేమి పెయిన్ఫుల్ కూడా కాదు, నార్మల్గానే ఉంటుంది. బట్ ఇట్ ఈస్ అ ప్రొసీజర్, అదొక టైం టేకింగ్, ఒక 1 day ప్రొసీజర్ అనమాట. సో ఎగ్స్ అనేది బయటకు పిక్ చేసి దాని క్వాలిటీ చెక్ చేసి అట్లాగే స్పర్మ్ శాంపుల్ని కూడా మనకి పిక్ చేస్తారనమాట. యాక్టివ్గా ఉన్న స్పర్మ్ని తీసి ఎగ్లోకి ఇన్సర్ట్ చేస్తారు. దీనివల్ల ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. ఈ ఎంబ్రియో ఎలా ఫామ్ అయింది అనేది మనకి వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. సో ఇలాంటి ప్రొసీజర్స్లో మనకి ఏంటంటే ఇంకా బెటర్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ దాటిపోయి కూడా కొంతమంది చాలా ఇయర్స్ వెళ్లకుండా డాక్టర్స్ దగ్గరికి IVF అనే ప్రొసీజర్ కూడా వాళ్ళు చేయించుకోలేని పరిస్థితికి వచ్చేస్తారు. అప్పుడు డోనార్ అని, అంటే వేరే డోనార్ ఎగ్స్ అని, డోనార్ స్పర్మ్స్ అని ఇట్లాంటి ప్రొసీజర్స్కి వెళ్ళాల్సి వస్తుంది. సో అంతవరకు వెళ్లకుండా మీరు ఇనీషియల్గానే వెంటనే డాక్టర్తో ట్రీట్ చేయించుకోండి. మీకు తెలిసిన బెస్ట్ డాక్టర్ మీ చుట్టుపక్కల మీరు ఒక మంచి డాక్టర్ గురించి కనుక్కొని రివ్యూ తీసుకొని ఖచ్చితంగా వెళ్ళండి. ఈ ప్రొసీజర్ మొత్తం లేడీస్కి ప్రాబ్లం అయితే, జెంట్స్లో వచ్చేసరికి ఒకప్పుడు కౌంట్ బాగుండేది, స్పర్మ్ కౌంట్ అనేది ఎక్కువ మిలియన్లో ఉంటే బాగుంటుంది అనమాట. బట్ ఇప్పుడు ఈ కాలంలో 30-40 మిలియన్ స్పర్మ్ కౌంట్, అంటే ఒక mlకి 30-40 మిలియన్స్ ఉన్నాయి అంటే బాగానే ఉంది అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇట్లా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ బాగానే ఉంటుంది. బాగా లో స్పర్మ్ కౌంట్ ఉంటే కనుక కొంతమంది డ్రైవింగ్ ఎక్కువ చేయడం వల్ల, లేదా ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే జిమ్లో ప్రోటీన్స్ అవి తీసుకుంటుంటారు, వే ప్రోటీన్స్ అవి, వాటి వల్ల కూడా మొత్తం కౌంట్ 0 అయ్యే పరిస్థితులు వస్తాయి. ఇంకా లైఫ్ స్టైల్లో, ఫుడ్ హ్యాబిట్స్లో చాలా చేంజెస్ రావడం వల్ల కూడా స్పర్మ్ కౌంట్ అనేది బాగా తగ్గిపోయింది. ఎక్కువ మేల్ ఫ్యాక్టర్ రోల్ ప్లే చేస్తుంది. ఈ కాలంలో అయితే ఎక్కువ చూసిన కపుల్స్లో మేల్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇట్లా కౌంట్ తక్కువ ఉన్నప్పుడు కూడా మనకి ప్రెగ్నెన్సీ అనేది ప్రాబ్లం అయిపోతుంది. ఒకవేళ ఇద్దరికి ప్రాబ్లం ఉంది అంటే ఇద్దరిని కరెక్ట్ చేసి ప్రెగ్నెన్సీకి మనం ఫెసిలిటేట్ చేయాల్సి ఉంటుంది. సో ఒక ప్రొసీజర్లో ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ IVF అనే ఏ కేసెస్లో చెప్తారంటే డాక్టర్, ఐదర్ మనకి ట్యూబ్స్ ఉంటాయి, ఆ ఫాలోపియన్ ట్యూబ్స్ అని, ఆ ట్యూబ్స్లో కనుక ఏమైనా బ్లాకేజెస్ ఉంటే IVF చేయాల్సి ఉంటుంది. ఎగ్ బాగా తక్కువ ఉంటాయి అంటే మనకి ఇది ఒక బ్లడ్ టెస్ట్ AMH అని ఉంటుంది. AMH కనుక బాగా తక్కువ వస్తే కనుక ఇట్లాంటి కేసులో కూడా IVF చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి స్పర్మ్ కౌంట్ కూడా బాగా తక్కువ ఉన్నప్పుడు కూడా IVF చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇట్లాంటి ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్ IUI ఫెయిల్యూర్స్ ఇట్లా కనుక ఫెయిల్ అవుతూ ఉన్నా కూడా IVF చేయాల్సి ఉంటుంది. ఇవే కాకుండా ఇంకా చాలా ఫ్యాక్టర్స్ దాగుంటాయి, మనకు తెలీదు. డాక్టర్ ఏంటంటే పైన అన్నీ చెక్ చేసే చేస్తారు. బట్ ఒక్కొక్కసారి ఎండోమెట్రియం టీబీ అని కూడా ఉంటుంది కండిషన్. అట్లాంటప్పుడు మల్టిపుల్ IVF ఫెయిల్యూర్స్ కూడా చూస్తాం. సో ఎక్కడైనా మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా IUI కానీ IVF కానీ 20-50% ఛాన్స్ ఉందని చెప్తారు. బట్ మీరు అన్నీ ఇన్ టైం మీరు ఒకసారి అన్నీ చెక్ చేయించుకొని రైట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే కనుక మీరు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీకి ఫెసిలిటేట్ అయ్యేలాగా డాక్టర్ అన్ని మెజర్స్ తీసుకుంటారనమాట. ఇలా ఫర్టిలిటీ గురించి ఇంకా చాలా కన్సర్న్స్ ఉంటాయి. లేడీస్లో, జెంట్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. సో మనం ఇప్పుడు చాలామంది కపుల్స్ ఈ ప్రాబ్లంతో ఫేస్ చేస్తుంటారు. అంటే మనకి తెలిసి మన చుట్టుపక్కలే ఎవరో ఒకళ్ళ గురించి మనం వింటూనే ఉంటాం, పిల్లలు పుట్టట్లేదు లేదా వాళ్ళు చాలా బాధపడుతున్నారు అని చెప్పి. సో మీరు వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. అలాగే ఎగ్ కౌంట్ అలాగే స్పర్మ్ కౌంట్ అన్నీ తక్కువ అయిపోయేదాకా వెయిట్ చేయొద్దు.
సో ఇది బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను, ఎందుకంటే నేను ఐవీఎఫ్ కౌన్సిలర్గా వర్క్ చేస్తాను కాబట్టి నాకు బేసిక్ థింగ్స్ తెలుసు కాబట్టి ఈ విషయంలో నేను మీకు ఇన్ఫామ్ చేస్తున్నాను. నేనైతే ఒక డాక్టర్ని సజెస్ట్ చేస్తానండి నేను వర్క్ చేసే చోట. ఆ డాక్టర్ నేమ్ వచ్చి డాక్టర్ బొట్టా సృజన. ఆవిడ దగ్గర నేను 2 ఇయర్స్గా వర్క్ చేస్తున్నాను. ఆవిడ ఒక మంచి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అనమాట. ఆ డాక్టర్ చాలామందికి ప్రెగ్నెన్సీ ఇచ్చారు. అట్లా చాలామంది చాలా ఫ్యాక్టర్స్తో వచ్చిన వాళ్ళు ముందే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్ అవుట్ చేసి ప్రెగ్నెన్సీ అయితే ఇచ్చారు. ఎక్కడ కూడా మనం వింటూ ఉంటాం 40% 50% ఛాన్సెస్ అని, బట్ మేడం చేశాక ఐ హవ్ సీన్ 90% ఆఫ్ ద కపుల్స్ గాట్ ప్రెగ్నెంట్ విత్ హర్ ట్రీట్మెంట్. సో నేనైతే ఈ డాక్టర్ని సజెస్ట్ చేస్తాను. షీ వర్క్స్ అట్ రెయిన్బో హాస్పిటల్. నేను ఆవిడ దగ్గరే ఉంటాను ఐవీఎఫ్ కౌన్సిలర్గా. సో మీరు అట్లా మీ దగ్గరలో ఏ డాక్టర్ ఉన్నా కూడా మీరు ఒకసారి రివ్యూ తీసుకునే వెళ్ళండి. ఎందుకంటే ఆల్రెడీ కన్సీవ్ అయిన కపుల్స్ లేదనుకోవటం, ఎందుకంటే కొన్ని చోట్ల, నేను అన్ని చోట్ల అని చెప్పట్లేదు కానీ బ్లైండ్గా ఐవీఎఫ్ చేసేస్తున్నారు వెళ్తుంటే. నార్మల్గా న్యాచురల్గా లేదా ఓవులేషన్ ఇండక్షన్తో కన్సీవ్ అయ్యే కేసెస్ని కూడా ఐవీఎఫ్గా కన్వర్ట్ చేసి సింపుల్గా మనీ కోసం ఐవీఎఫ్ చేసేస్తున్నారు. సో మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రివ్యూ తీసుకొని వెళ్ళండి. అలాగే పిల్లలు పుట్టకపోవడం అనేది పెద్ద ప్రాబ్లం కాదు, మనం దాని గురించి మాట్లాడకపోవడమే పెద్ద ప్రాబ్లము. దాని గురించి చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారా అని చెప్పి మాట్లాడుకోకపోవడం ప్రాబ్లము. అలాగే మీరు నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో దీని గురించి మాట్లాడటం వల్ల మీకు కూడా దాని పట్ల అవగాహన వస్తుంది. అంతేగాని అది ఒక ప్రాబ్లం అని చెప్పి హైడ్ చేసుకొని వైఫ్ అండ్ హస్బెండ్, కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోతూ, కొంతమంది పేరెంట్స్ వాటి గురించి పిల్లల్ని బాధపెడుతూ, పిల్లలు పేరెంట్స్ని బాధపెడుతూ, ఇది ఒక సెన్సిటివ్ టాపిక్ అయిపోయింది. మీరు ఖచ్చితంగా ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ దగ్గరికి, డాక్టర్ దగ్గరికి ఇమీడియట్గా కన్సల్ట్ అయితే మీకు మంచి జరుగుతుంది. ఇంకేమైనా ఈ టాపిక్ గురించి మీకు డౌట్స్ ఉంటే, నేను బ్రీఫ్గా చెప్పాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తెలిసిన నాలెడ్జ్ నేను మీకు షేర్ చేస్తాను. సో కమెంట్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ టాపిక్ మీద.